ఇద్దరు కూడా ముఖ్యమంత్రులు అయ్యారు. ఆ రాష్ట్రానికి ఒకరు, ఈ రాష్ట్రానికి ఒకరు. జగనేమో నోటు తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చారు, పేదలకు ఇచ్చారు. వీళ్ళేమో ప్రజాప్రతినిధులు కొనడానికి నోటు ఇచ్చిన వాళ్ళకి ఈరోజు దాంట్లో ముఖ్యమంత్రులు అయ్యారనమాట. అక్కడ తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు. అది కాలమహిమ అనుకోవచ్చు, మన దురదృష్టం అనుకోవచ్చు. ఇంకా చివరికి కూడా మనం చెప్తున్నాం 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారు. అంటే సంవత్సరానికి 4 లక్షలే, 5 సంవత్సరాలు కాబట్టి సంవత్సరానికి 4 లక్షలు ఇస్తామని చెప్పారు ఉద్యోగాలు. మరి ఈ సంవత్సరం లేని ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు కూడా చెప్తే, జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తామన్నారు కాబట్టి ఎలాగ ఇవ్వబోతున్నారు చెప్తే నిరుద్యోగులు సంతోషపడతారు. 20 లక్షల ఉద్యోగులు ఇస్తామని చెప్పాడు కదా, అంటే సంవత్సరానికి 4 లక్షలు, 5 4 20. ఇవన్నీ చేస్తే మంచిది లేదు.